వారు ఒక ధ్వజస్తంభం ఉంటుంది స్వామి. ఈ జ్వాల నరసింహస్వామికి గరుడాలు వారు ధ్వజస్తంభం లేవు స్వామి. ఒక గుహలో ఉన్నందువలన, ఒక లోయ దగ్గర ఉన్నందువలన స్వామికి లేవు. అందువలన ఈ స్వామి ఈ రాజకోటలో సభామండపంలో ఈ పర్వతాలే ఒక గరుడాల వారుగా ఒక ధ్వజస్తంభంలా మనకు కనిపిస్తాయి. మన ఎదురుగా చూడండి స్వామి, ముక్కు వచ్చేసి ఎదురుగా ఉండేది తిప్ప స్వామి, ఇటువైపు ఒక రెక్క ఇటువైపు ఒక రెక్క, గరుడాది పర్వతం. మనం కింది నుంచి చూసాం స్వామి. ఇక్కడ ఒకే గుహలో 5 విగ్రహాలతో దర్శనమిస్తారు స్వామి. ఫస్ట్ విగ్రహం ఏమిటంటే స్తంభం నుంచి అవతరిస్తున్నట్టు, రెండో విగ్రహం ఏమిటంటే 8 చేతులతో సంహరిస్తున్నట్టు, మూడో విగ్రహం ఏమిటంటే స్తంభం నుంచి అవతరించిన తర్వాత గడప భాగానికి యుద్ధం చేసుకొని ఆయన తీసుకొని వస్తున్నట్టు, నాలుగో విగ్రహం ఏమిటంటే ఇంకా హిరణ్యకృష్ణుడి సంహారానికి సాక్షి ఎవరు ఉండరు. అసురు గురు శుక్రాచార్య, అసురులకు అందరికీ ఒకటే గురు. ఒక రావణాసుని కానీ, ఒక కుంభకర్ణుడు కానీ, ఒక హిరణ్యాక్షుడు కానీ, హిరణ్యకృష్ణుడు కానీ, ఒక కంసునికి కానీ. అందువలన హిరణ్యకృష్ణుడు గురు శుక్రాచార్యుడే ఆయన సంహారానికి సాక్షి. నాలుగో విగ్రహం. ఇదంతా జరిగిన తర్వాత ముక్కోటి దేవతలకు ప్రహ్లాదునికి మహావిష్ణువు మాదిరి 5వ విగ్రహంలో దర్శనమిస్తాడు స్వామి. స్వామి పేరు జ్వాల నరసింహస్వామి. ఈ క్షేత్రానికి జ్వాల అనే పేరు ఎందుకు వచ్చిందంటే కనుక స్తంభం నుంచి అవతరించేటప్పుడు కోటి సూర్యకాంతులతో అగ్ని జ్వాలలతో ఆయన నోటి నింట అగ్ని జ్వాలలు వచ్చి ఈ రాజకోట అంతా ధ్వంసమైంది. అందువలన జ్వాల నరసింహ అని పేరు. ఇదే క్షేత్రానికి ఇంకొక పేరు ఉంది స్వామి. ఇంకొక పేరు ఏమిటంటే కనుక స్వామి స్తంభం నుంచి అవతరించిన తర్వాత 8 చేతులతో గడప భాగం మీద కూర్చొని తన చేతి గోలతో సంహరించినందువలన అష్టభుజ నరసింహ అని పేరు. ఇక్కడ ఈ భవనాసిని, ఇది ఒక తీర్థం పేరు భవనాసిని నది స్వామి. ఈ తీర్థం 365 days 24 hours ఎప్పుడు చూసినా వాటర్ పారుతూనే ఉంటాయి స్వామి. ఈ తీర్థం ఎందుకు అవతరించిందంటే కనుక హిరణ్యకశిపుని సంహారం తర్వాత ఆయన కడుపు చింపి సంహరించారు కదా సార్. ఆయన రక్తం కింద పడినా మళ్ళీ జన్మ ఉంటుంది. అందువలన ఆయన రక్తం కింద పడకుండా స్వామి ఈ భవనాసిని నదిలో చేతులు కలగడం వలన ఇక్కడ ఒక గుండం ఏర్పడి రక్త గుండ తీర్థం అని పిలుస్తారు. దాన్ని 365 days 24 hours చూశారండి కనుక దాంట్లో రెడ్ కలర్ వాటర్ ఉంటాయి స్వామి. భవనాసిని నది రక్త గుండ తీర్థం. ఈ క్షేత్రం ఒక మూల మంత్రం ఏమిటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమో నమామ్యహం. ఈ క్షేత్రం ఒక మూల మంత్రం స్వామి. ఈ క్షేత్రాన్ని తిరుమంగాయాల వారు దర్శనం చేసుకొని ఆయన ఒక శ్లోకం చెప్పాడు స్వామి. ఆయన చెప్పిన శ్లోకం ఏమిటంటే హిరణ్య స్తంభ స్తంభూతి ప్రఖ్యాత పరమాత్మనే భవహంతు జ్వాల నృసింహాయ మంగళం. దర్శనం చేసుకుందాం స్వామి. 5 విగ్రహాలతో దర్శనమిస్తాడు స్వామి. ఆ కుళాయి కుళాయిలో ఆ డమ్ములోటే కుళాయిలో వస్తుంది. చెప్పారు ఆ కుళాయి కుళాయిలో ఆ డమ్ములోటే కుళాయిలో వస్తుంది. చెప్పారు